హలో డిజైనర్స్, ఇక్కడ ఏంటంటే మనము ఇప్పటి వరకు షేప్స్ క్రియేట్ చేసినాం కదా. ఫిగ్మా లోపల మనము ఆ షేప్స్ లోపలికి ఏంటంటే మనం క్రియేట్ చేసినటువంటి ఏదైతే డిజైన్ షేప్ ఉంటుందో ఆ షేప్ లోపలికి మనము ఇమేజెస్ ఎలా తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం ఏ ప్లగ్ఇన్ వాడితే మనము ఇమేజెస్ డైరెక్ట్గా తీసుకోవచ్చు కూడా మనం ఒకసారి ఈ డిజైనింగ్ ట్రిప్లో చూద్దాం. డన్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మనము ఫిగ్మా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే డైరెక్ట్గా డెస్క్టాప్ ఫ్రేమ్ ఒకటి తీసేసుకున్నాం కదా. దీంట్లో మనము ఒక 2-3 టైప్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ క్రియేట్ చేద్దాం, రైట్. సో మనము షేప్స్కి వచ్చేసి ఆర్ రెక్టాంగులర్ ఇలా ఒకటి తీసేసుకోండి, జస్ట్ డ్రాగ్ చేసుకోండి, కొంచెం కార్నర్ రేడియస్ తీసుకోండి, కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్, నెక్స్ట్. ఓకేనా. సో నెక్స్ట్ ఇలా 3 షేప్స్ ఇలా పెట్టేసుకోండి. ఓకేనా. సో కావాలంటే కొంచెం చిన్న కూడా చేసుకుందాం. ఇలా చేసుకొని కంట్రోల్ డి ఫర్ డూప్లికేట్, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇలా అనుకుంటే. సో నెక్స్ట్ ఇలా అలైన్మెంట్ మాత్రం మర్చిపోద్దు ప్రాక్టీస్లో. డైరెక్ట్గా మనం షేప్ పైకి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసేస్తే ప్లగిన్స్ ఆప్షన్ ఉంటుంది. ప్లగిన్స్లో మనకు అన్స్ప్లాష్ అనే ప్లగిన్ ఉంటుంది. డైరెక్ట్ అన్స్ప్లాష్కి వెళ్ళేసి మనకు కావాల్సినటువంటి టెక్స్ట్ అనమాట, అంటే ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం తీసుకోవాలనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ ఇమేజ్ యొక్క కాన్సెప్ట్ మనం ఇక్కడ టైప్ చేసినట్టయితే మనకు కావాల్సిన ఇమేజెస్ అనేది డైరెక్ట్గా ఫుల్ హెచ్డి ఇమేజెస్ వస్తాయి. మనకు ఎగ్జాంపుల్ తీసుకుంటే జిమ్ రిలేటెడ్ తీసుకోండి. డైరెక్ట్గా మనకు దీంట్లో క్లిక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే అన్స్ప్లాష్ ప్లగిన్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా దీంట్లోకి ఇమేజెస్ అనేవి తీసేసుకుంటాయి, రైట్. సో మీరు సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్, అంటే రిలేటెడ్ టు సేమ్ ప్రాసెస్లో ఉన్నటువంటి ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మీరు తీసుకున్నటువంటి డిజైన్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట, మీ కాన్సెప్ట్కి రీచ్ అవుతుంది. ఇలా ఎస్, నెక్స్ట్ లైక్ బ్లాక్ షేడ్, పర్ఫెక్ట్, క్లోజ్. ఇలా మీరు ఇమేజెస్ని మీరు తీసుకున్నటువంటి ఫ్రేమ్లోకి డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు ఫిగ్మాలో ఇమేజెస్ ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలని చెప్పి అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ స్టెప్ ఇంకో వీడియోలో మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ.